హాయ్ ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు సీరియల్ రివ్యూ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఎపిసోడ్లో అయితే మనోజ్ అయితే చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ రోహిణి ఇంకా రాలేదు, ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ అంటుంది. ఈ జిఎస్టీ వాళ్ళు ఏమో వచ్చేసేలా ఉన్నారు, ఏం చేయాలి, డబ్బులు అసలు అందాయా లేదా, తను వస్తుందా లేదా అని చెప్పి చాలా టెన్షన్గా ఉంటాడు. ఇక ఇంతలో జిఎస్టీ వాళ్ళైతే వస్తారు. ఏంటండి, డబ్బులు తెచ్చారా, లేదంటే షాప్ని సీల్ చేయమంటారంటే, లేదండి ఒక 10 మినిట్స్ అంతే అంటే, ఈ కంగారు నోటీసు వచ్చినప్పుడు ఉండాలి, అప్పుడేమో నిద్రపోయి ఇప్పుడు మమ్మల్ని ఆగమంటే మేము ఎందుకు ఆగాలి, స్టాఫ్ అందరినీ బయటకు వెళ్ళమనండి, మేము సీల్ చేస్తామంటారు. ఇక ఇంతలో అయితే రోహిణి అయితే వస్తుంది. రోహిణి, డబ్బులు తెచ్చావా అంటే, డబ్బులు తేలేదు, బ్యాంకులో ఉన్నాయి, అకౌంట్లో ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు చెక్ బుక్ తీసిస్తుంది, చెక్ రాయి అని చెప్పి. అంటే ఇక మనోజ్ అయితే చెక్ రాసి ఆఫీస్ వాళ్ళకైతే ఇస్తాడు. ఇది పనిచేస్తుంది కదా అంటే, అకౌంట్లో ఉంది క్యాషు, కావాలంటే చెక్ చేసుకోండి అంటే, సరే అయితే చెక్ ఇవ్వండి అని చెప్పి, ఇక ఇటువంటి తప్పు మరొకసారి రిపీట్ అవుతే ఇక టైం ఇచ్చేదే ఉండదు అని వార్నింగ్ ఇచ్చి చెక్ తీసుకుని ఆఫీసర్స్ అయితే వెళ్ళిపోతారు. ఇక తర్వాత మనోజ్ అయితే, మంచి టైంకి నన్ను కాపాడావు, నా పరువు నిలబెట్టావు, లేదంటే ఇప్పుడు ఆ బాలుతో నేను పడలేకపోదును, నన్ను పబ్లిక్ చేసేవాడు నా పరువు కాపాడంట, అంత మొయ్యకు నన్ను, ముందు తెచ్చిన కాడ ఇవ్వాలి కదా అంటే, అంటే అప్పు చేసావా అంటే, మరి అప్పు చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నా ఫ్రెండు ఇచ్చింది, చాలా కష్టపడ్డాను, ఇప్పుడు తనకి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా అంటే, సరే ఇచ్చేద్దాంలే, అంతేకాని ఒక చిన్న రిక్వెస్ట్ అంటే, ఏంటో చెప్పు రోహిణి అంటాడు. ఇక రోహిణి అయితే, బాలుకి తెలియనివ్వను, నువ్వు కూడా అత్తయ్యకి తెలియనివ్వకు, మళ్ళీ నీ వల్లే ఈ షాప్ ఓపెనింగ్ ఇది అది అంట నన్ను తిడతారు అని చెప్తే, సరే మన ఇద్దరి మధ్య ఉంటుంది అని చెప్పి రోహిణి మనోజ్ అయితే అనుకుంటారు. ఇక తర్వాత అయితే బాలు అయితే మీనా దగ్గరికి వచ్చి, ఈరోజు మా నాన్న ఇంటికి ఇంకా రాలేదంటే, మీ నాన్న ఇంకా రాలేదు అంటుంది. ఇక ఈరోజైతే నేను సుగుణంని, చింటూని కలిశాను అంటాడు. మాట్లాడాను అంటాడు. మీకు సిగ్గుండదు, వాళ్ళకి సిగ్గుండదు, వాళ్ళు అంతలా అవాయిడ్ చేసినా మీరు ఎందుకు మాట్లాడాలి అంటే, ఆ చింటూని చూస్తుల్లోకి నేను అంతా మర్చిపోతాను అంటాడు. ఇక ఇంతలో అయితే రోహిణి అయితే ఈ సంభాషణ అంతా పైనుండి వింటుంది. ఇదంతా వీడికి కళ్ళల్లోనే పడాలా, దేవుడా నన్ను ఎలా ఆడుకుంటున్నావు, ఏదో సీరియల్ స్టోరీలా చేస్తున్నావు నా జీవితాన్ని, ఆడుకోండి ఆడుకోండి అని చెప్పి పైనుండి అంటుంది. ఇక ఇంతలో అయితే బట్టలు మడతెట్టమని ప్రభావతి అయితే వస్తుంది. బట్టలు మడతెడుతూ ఉంటుంది. ఇక రవి అయితే, అన్నయ్య వచ్చాడు కదా వదిన, ఆ కాగితం ఇచ్చావంటే, అవును ఆ కాగితం ఇవ్వడే మర్చిపోయాను, నేను ఒక పనిదాన్ని కదా, కొంచెం ఖాళీ దొరుకుతుల్లోకి మీ అమ్మగారు బట్టలు మడతెట్టమన్నారు అని చెప్పి ఆ కాగితం అయితే తెచ్చి ఇస్తుంది. ఆ లెటర్ చదువుతుల్లోకి, డ్రైవింగ్ స్కూల్ ఓపెనింగ్కి మనకి రిజిస్ట్రేషన్ అయ్యింది, మనం ఇంటి దగ్గర డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవచ్చు అని బాలు అంటాడు. ఏంటి, ఇంటి దగ్గర డ్రైవింగ్ స్కూల్ పెడతావా నువ్వు, అదేమో పూలు కొట్టు పెట్టింది నా పేరు మీద, ఇప్పుడు నువ్వు కార్లు పెడతావా అని చెప్పి అంటే, ఇంతలో నారాయణ వచ్చి, బాలు తండ్రి వచ్చి, కొడుకులు ఎదుగుదలకి నీకు అసలు అంగీకరించదంటే, నాన్న అమ్మకి ఇలా కాదు, 3 లక్షలు ఇచ్చి 30 కోట్లు సంపాదిస్తాను అంటాడు చూడు, ఆడైతే సరిపోద్దు, అలా డబ్బులు పట్టుకెళ్ళేవాళ్ళు, ఇలా పొదుపుగా చేసేవాళ్ళు అమ్మకి నచ్చరు అంట్లోకి, బాగా చెప్పావురా అంటారు. పోనీలే, ఎలా అయితేనో అంచెలంచెలుగా మీరిద్దరూ అలాగే ఎదగాలి, భార్యకి తగ్గ భర్త, భర్తకి తగ్గ భార్య అన్నట్టు మీరిద్దరూ ఒక ఒప్పందం ప్రకారం భలే చేసుకుంటున్నారు, నాకు ఎంతో గర్వకారణంగా ఉంది అని చెప్పి తండ్రి అయితే అంటాడు. ఇక సుందరి వస్తుంది, కామాక్షి కూడా వస్తుంది. సుందరికి పెళ్లి కుదిరింది, నిశ్చితార్థాలు చేసుకోవాలి, నువ్వు ఎలా అన్నా సరే మేకప్ అందంగా వెయ్యి అంటే, ఇక బాలు అంటాడు, మేకప్ వెయ్యమంటావా, నీకులా మేకప్లో ముంచమంటావా అని. కామాక్షిని అయితే బాలు ఎటకారం ఆడతాడు. ఇక సుందరి అయితే చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంది. ఇక డ్రైవింగ్ స్కూల్ అయితే ఓపెనింగ్ అయితే మంచి బాలు మీనాని కార్లకి పసుబొట్టు పెట్టమంటాడు. ఇక ప్రభావతి ఇష్టం లేకపోయినా సరే ప్రభావతిని కూడా మంచి చేయమని తండ్రి పేరు మీద డ్రైవింగ్ స్కూల్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.